హాయ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మొన్న కోడి తలకాయల పులుసు షార్ట్ వీడియో చేసి పెట్టాను. దానికి తగ్గట్టు ఒకళ్ళు అడిగారు కామెంట్లో, అన్న ఫుల్ వీడియో చేయన్నా అని. సో ఫుల్ వీడియో చేస్తాను, కానీ వీడియోలో చాలా ఆటంకాలు ఎదురైనాయి నాకు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఒక కామెంట్ చేయండి. ఫస్ట్ నీళ్లు పోసి కోడి తలకాయలు బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఇంకొద్దిగా బాగా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే కోడి తలకాయలు పైన ఉంది కదా జుట్టు, ఆ చుట్టూ సరిగ్గా ఉడకదు. సో ఉడకాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి. తెలుసు కదా మనకు కోడి తలకాయలు ఒకటే సాలవని. సో అందుకని కొద్దిగా కోడి కూర కూడా తెచ్చుకున్నాను. చూడండి, కొద్దిగా వీడియో చీప్గా అనుకోమాకండి, డిఫరెంట్గా బాగుంటుంది. నచ్చితే తెలుసు కదా లైక్ చేసి కామెంట్ చేయమన్నా, కుదిరితే సబ్స్క్రైబ్ చేయమన్నా. నూనె వేసుకొని అంతే, దింపకుండా ఫ్లేవర్ పోయిద్ది. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా వేసుకోండి. మసాలాలో ఏమేయాలో తెలుసు కదా, పచ్చి మిరపకాయలు ఏమాకండి, పండు మిరపకాయలు వేయండి. టేస్ట్ అయితే బాగా వస్తుంది. వీలైనంత ఎక్కువసేపు తిప్పుకోండి మసాలా వేసుకొని, అప్పుడే కారం వేయొద్దు. మసాలా వీలైన ఎక్కువగా తిప్పుకొని తర్వాత టమాటాలు, కొత్తిమీర లాస్ట్లో వేయండి. లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఈ గ్యాప్లో మీరు అనుకోవచ్చు, ఏంద్రో ఇండోర్ నుంచి అవుట్డోర్కి షిఫ్ట్ చేసామని. గ్యాస్ అయిపోయింది నా దరిద్రం కొద్దీ. వేరే వాళ్ళు అడిగారని చెప్పి మష్రూమ్స్ బీఫ్ బిర్యానీ చేశాను. సో అదైతే హ్యాపీగా ఉంది, కానీ వీడియోకి అనుకున్నంత వ్యూస్ అయితే రాలేదు. సో ఈ గ్యాప్లో కూర చేస్తుంటే గ్యాస్ అయితే అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కన్నా ఎవరైనా చూస్తే నచ్చితే ఒక లైక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు సింపుల్గా అర్థం అవ్వాలని చెప్పి మసాలా ఒకటిగా చూపించి మిగతా ఒకటికి చూపించలేదు. ఈ వీడియో అర్థం అవ్వాలంటే నా షార్ట్ వీడియో కూడా చూడండి, అర్థమవుద్ది. ప్లీజ్ ఫ్రెండ్స్, దీంట్లో ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం అడ్డమైన మసాలా కలపొద్దు. నాకు కలపడం ఇష్టం లేదు, ఎందుకంటే కూరగానే చేయాలి. అప్పుడు సబ్స్క్రైబర్లకు నచ్చిద్దని నాకు బాగా తెలుసు. అందుకని కూరలాగే చేశాను. అందరు చేసినట్టు చేసుకున్నారంటే కూర చండాలం అయితే అయిపోయింది. దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ కోడి తలకాయ ఎప్పుడు తినాలి కదా. ఎవరు ఇవన్నీ డైరెక్షన్ ఇచ్చిన బా పూర్తంగా వండినోడు కూడా కదా. వీడియో పర్పస్ కాదు, వీడియో పర్పస్ అయితే బాగుంది. కొంతమందికి ఇది జీవితంలో కూడా ఉండదు. జీవితంలో వండలేదు ఎట్టండి.